ఓం శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. హరః ఓం. యాదేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితః. నమస్తస్యై 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 నమో నమః. ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమో నమః. మరి చాలామందికి కూడా ఈ పితృపక్షాలలో ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు, అదేవిధంగా ఏంటంటే ఇంట్లో ఎవరైనా కాలం చేసినప్పుడు, ఎవరైనా చనిపోయినప్పుడు సంవత్సరం మొత్తం కూడా పూజలు చేయకుండా ఉండాలా, శాస్త్రం ఆ విధంగా చెప్పిందా అని చాలామందికి కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. అవి నిజంగా ఉన్నాయా లేవని తెలుసుకుందాం. మరి పితృపక్షాలు అని అంటాం. పితృపక్షాలు అంటే పితృలు అంటే ఎవరంటే మన పూర్వీకులు, మన వంశస్థులు, పెద్దవాళ్ళు, ఈ లోకంలో లేని వాళ్ళు. అయితే ఈ పితృపక్షాలని మన పూర్వీకులు ఏం చేశారంటే 15 రోజులు వారిని స్మరించుకుంటూ, వారిని గుర్తు చేసుకుంటూ, వారి యొక్క పేరు పైన దాన ధర్మాలు చేయాలి అని చెప్పేసి 15 రోజులు కేటాయించడం జరిగింది. మనం వీటిని ఏంటంటే మహాలయ పక్షాలు, పితృపక్షాలు, మహాలయ అమావాస్య లేదా పెద్దల అమావాస్య అని చెప్పేసి అంటాం. అయితే ఈ 15 రోజులు కూడా శుభకార్యాలు చేయొచ్చా అంటే అయినంత మట్టుకు ఈ 15 రోజులు ఎలాంటి శుభకార్యాలు చేయకపోవడం చాలా మంచిది. కేవలము శాంతులు, అభిషేకాలు, గుళ్ళల్లో అభిషేకాలు కానీ ఈ చిన్న చిన్న పూజా కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. కానీ మామూలుగా గృహప్రవేశాలు కానివ్వండి, వివాహాలు కానివ్వండి, ఇవన్నీ కూడా కొత్త పనులు ఏమైనా స్టార్ట్ చేయడం కానివ్వండి, ఈ 15 రోజులు చేసుకోకపోవడం చాలా మంచిది. ఎందుకంటే ఈ 15 రోజులు మొత్తం కూడా మనము ఈ యొక్క పెద్దలకు చేసుకోవడానికే కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఈ పితృపక్షాల కంటే ముందు ఈ సంవత్సరం ఎవరైతే మీ ఇంట్లో చనిపోయిన వాళ్ళు అట్లా ఎవరైతే ఉంటారో వారిని కూడా పెద్దలు కూడా కలుపుకోవడం, ఈ 15 రోజుల్లో కలుపుకోవడం చాలా మంచిది. మరి అదేవిధంగా కొంతమంది తర్పణాలు, పిండ ప్రదానాలు కూడా చేస్తూ ఉంటారు. అలాంటిది కూడా ఈ యొక్క 15 రోజులు మీ వీలును బట్టి ఏ రోజు చేసుకున్నా కానీ మీ యొక్క పూర్వీకుల అనుగ్రహం మీకు దక్కుతుంది. ఎవరికైతే పితృదోషాలు ఉంటాయో ఆ దోషాలు ఉన్నా కానీ ఈ యొక్క పితృపక్షాలలో వారి పేరు మీద దానం చేసుకోవడం కానీ, తర్పణం విడిచిపెట్టడం కానివ్వండి, పిండ ప్రదానాలు చేయడం కానివ్వండి చేస్తే ఆ పితృదోషాలు కూడా తొలగిపోయే అవకాశాలు అధిక మొత్తంలో ఉంటాయి. తర్వాత ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు మరి సంవత్సరం మొత్తం కూడా ఎలాంటి పూజా కార్యక్రమాలు ఇంట్లో చేయొద్దా, ఇంట్లో ఉన్న దేవుడికి చేయకూడదా అంటే పుష్కలంగా చేసుకోవచ్చు. ఏ శాస్త్రం కూడా చేయొద్దని చెప్పలేదు. కేవలం 11 రోజులు మాత్రమే ఇంట్లో కానివ్వండి, మీరు బయట గుడికి వెళ్ళడం కానివ్వండి, అవన్నీ నిషేధం. అది కూడా కొన్ని మతాలలో, కొన్ని వర్గాలలో చూసుకుంటే కేవలం 5 రోజులు మాత్రమే సరిపోతుంది. కానీ కొన్ని మతాలలో, కొన్ని వర్గాలలో చూసుకుంటే మాత్రం 11 రోజులు లేదా మాసికం నెల రోజులు మాత్రమే ఉంటుంది. తర్వాత అందరూ కూడా యథావిధిగా ప్రతి ఆలయానికి వెళ్ళొచ్చు, ప్రసాదం తీసుకోవచ్చు, ఇంట్లో దేవతారాధన కూడా చేసుకోవచ్చు. ఎందుకు అంటే మనకు చెప్పడానికి శాస్త్ర ప్రమాణంగా అయితే ఎక్కడ కూడా లిఖితపూర్వకంగా ఎక్కడ కూడా లేదు, సంవత్సరం దాకా చేయకూడదు అని ఎక్కడ కూడా లేదు. ఇవన్నీ కూడా ఏంటంటే మామూలుగా వారు చెప్పడం, వీరు చెప్పడం అని చెప్పేసి నానుడి మాటలు తప్ప శాస్త్ర ప్రమాణంగా ఎక్కడ లేదు. కాబట్టి మనం ఏ పని చేసినా కానీ ఒక ఆధారం అనేది మనకు ఉండాలి, ఒక రిఫరెన్స్ అనేది మనకు ఉండి దాని ప్రకారంగా చేస్తేనే అది 10 మంది కూడా చెప్పడానికి వస్తుంది, నమ్మడానికి వస్తుంది. కాబట్టి సంవత్సరం దాకా చేయడానికి రిఫరెన్స్ ఎక్కడా లేదు, శాస్త్రం ఏం చెప్పలేదు. కాబట్టి ఇక నుంచి అయినా అందరూ మారి ఏంటంటే ఈ సంవత్సరం దాకా చేయొద్దు అని అంటే ఎవరు చేయట్లేదు. అదేవిధంగా మరి సంవత్సరం దాకా తినొద్దు అని చెప్పేసి ఒక పెద్ద మనిషి చెప్తాడు, సంవత్సరం దాకా ఎవరు అన్నం తినొద్దు, ఏ పని చేయొద్దు అంటే ఉండగలుగుతారా? ఉండలేరు ఎవరు కూడా. అదేవిధంగా ఇదంతా కూడా మనలో మనం అనుకున్న మాటలు తప్ప శాస్త్ర ప్రకారంగా ఎక్కడ లేదు. కాబట్టి దయచేసి అందరూ కూడా 11 రోజులు కాగానే మీ పనులు మీరు చేసుకోవచ్చు, దేవతారాధన చేయవచ్చు, ఇంట్లో అన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చు, గుడికి వెళ్ళవచ్చు, ప్రసాదాలు తీసుకోవచ్చు, అన్ని విధాల శుభకార్యాలు మీరు చేసుకోవచ్చు. కాబట్టి అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. కాబట్టి దయచేసి అందరూ కూడా ఇది పాటిస్తారని చెప్పేసి అనుకుంటూ లోగా సమస్త సుఖినో భవంతు. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh Saira!